మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. తెలుగుదేశం పార్టీ మంత్రులకి నేను కమ్యూనికేట్ చేయిస్తాం. అలాగే ప్రభుత్వం స్పందించని పక్షంలో మటుకు మిగతా ఇప్పుడు సిపిఎం కూడా దీని మీద అవగాహన ఉంది. అలాగే ఏ పార్టీలు వస్తాయో ఇది నా ఒక్కటి కన్సర్న్ కాదు. నిజంగా అక్కడ పరిశ్రమల కాలుష్యం, డెల్టా పేపర్ మిల్స్ లాంటి కాలుష్యం వదిలి జీవనదిని సంపూర్ణంగా చంపేశారు అక్కడ ఒక జీవనదిని. అలాంటి పరిస్థితులు ఇంకోసారి వస్తే లక్షలాది మంది ఏదైతే మన గర్వంగా అది ఆంధ్రప్రదేశ్కి తలమానికో అది అని చెప్పి ఏ గోదావరి జిల్లాలు చెప్తారో ఆ పచ్చదనానికి అది చంపేయడానికి పరిస్థితులు ఖచ్చితంగా నేను దీన్ని ప్రత్యక్షంగా దీన్ని అడ్రస్ చేస్తాను. లేదు సార్, యాజమాన్యం అంటే నాకు కమ్యూనికేట్ చేశారు. ఒక రిప్రజెంటేటివ్ ద్వారా నాకు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేదు, రిప్రజెంటేటివ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. నేను దానికి వాళ్ళకి ఏం కమ్యూనికేట్ చేశాను, మేము పైప్ లైన్ వేస్తామని చెప్పారు. అన్ని మాటల్లోనే ఉన్నాయి వేస్తామని చెప్పి, ఒకవేళ అది కూడా నిజం అనుకున్నాం. కానీ దీనికి ముందు జరిగిన విషయాలు ఏంటంటే డెల్టా పేపర్ మిల్ లాంటి మిగతా చాలా పరిశ్రమలు అన్ని వ్యర్థాలని వదిలేసి చాలా జీవనదుల్ని ఉపపాయాలని చంపేశారు, కలుషితం చేశారు. అలాంటి జరగకూడదనే ఉద్దేశంతో అందుకే నమ్మకం లేదు ఎవరికి. గవర్నమెంట్ దీని మీద ఎంత గ్యారంటీ ఇస్తుంది ఏంటి కొన్ని అంటే దీని మీద స్పందించిన పక్షంలో ఇలాగా పత్రికాముఖంగా స్పందించిన పక్షంలో ఖచ్చితంగా నేను అంటే ప్రత్యక్షంగా దీని మీద పోరాటం చేయబోయే ముందు అందరినీ కలిసి అప్పుడు కూడా నా దీన్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అంటే ఒకసారి ఆ సమస్య తాలూకు ఇంటెన్సిటీ సీఎం గారికి కూడా తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు ఆయన కూడా అక్కడే ఉంటారు అంటే బాధితుల్ని డైరెక్ట్గా పత్రికాముఖంగా తెలియజేస్తే నా బాధ తెలుస్తుంది. అందుకే డైరెక్ట్గా ఇది మాట్లాడటం అంటే ఇప్పుడు ఆయన కూడా ఎవరో చెప్పి ఆయన ప్రతి ఊరికి ప్రతి సమస్యకి ఆయన వెళ్ళలేరు కదా ఒక ముఖ్యమంత్రిగా. విశ్వాసం ఉంది కదా నా మాట మీద కంటే కూడా బాధితుల తాలూకు సమస్యను ముందు పెట్టడం మీద నేను అనుకుంటాను. ఇప్పుడు అది అయిపోయింది, మీడియా ద్వారా మీరు చెప్పారు. ఇప్పుడు మీరు సీఎం గారితో మాట్లాడుతున్నారు డైరెక్ట్. నేను మా పార్టీ తాలూకు రిప్రజెంటేటివ్స్ పంపిస్తాను మిగతా మంత్రుల దాకా. మా కన్సర్న్ మినిస్టర్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వని పక్షంలో దెన్ ఐల్ మీట్ సీఎం గారు. థ్యాంక్ యూ. ఏంటి సార్ అంటే నేను ఆల్రెడీ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అయితే ఉంది నాకు. ఇప్పుడు ఉన్నదాన్ని సంపూర్ణంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా మార్చాను. మేబీ ఒక 1.5 year నేనేంటంటే ఇక్కడ సిటీలో చూడట్లేదు, కొంచెం పెద్ద క్యాంపస్ చూస్తున్నాను. దానికోసం టైం అంటే కంటిన్యూటీ లేదు అని అంటున్నారు. మీ పొలిటికల్ కెరీర్ అనేది కంటిన్యూటీ లేదు అంటే ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే యూజువల్ పొలిటికల్ పార్టీ లాగా ఖచ్చితంగా మీరు అంటారు, నేను ఒప్పుకుంటాను. కంటిన్యూటీ మీరు అనుకున్న కంటిన్యూటీ, నేను థాట్ కంటిన్యూటీ ఉంది, మీకు కనిపించే విజిబుల్ కంటిన్యూటీ లేదు, అది నేను ఒప్పుకుంటాను. కాకపోతే అంటే నిజంగా చాలా మంది మేము చేస్తామని నా మీద చేయమని అడుగుతున్నారు, కానీ ఇంకా నేను దాని మీద ఆలోచించాను. థ్యాంక్ యూ సార్.